జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మనకున్న కంపెనీస్లో ఒక కంపెనీని అమ్మేయడం, ఆ డబ్బుని షేర్ హోల్డర్స్కి, ఇన్వెస్టర్స్కి రిటర్న్ చేయడం. అసలు మనం ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి బ్రో? ఇలా ఇవ్వమని ఇంటికి వచ్చి ఆఫీస్కి వచ్చి అడిగారా? అడిగే వరకు తెచ్చుకోకూడదు, గొడవలు జరిగే వరకు వెయిట్ చేయకూడదు. మీ ఇష్టం సార్, వి అగ్రీ. మీరు ఏ కంపెనీ అమ్మినా మాకు ఓకే సార్, మేము రెడీ. థ్యాంక్ యూ. మనం వాళ్ళ మనీని రిటర్న్ చేయాలంటే దానికి ఈక్వల్ వాల్యూ ఉన్న కంపెనీ నందిని టెక్స్టైల్స్. ఎవరైనా వెంటనే కొనడానికి ఇంట్రెస్ట్ చూపించే డిమాండ్ ఉన్న కంపెనీ కూడా అదే. చాలా ఈజీగా సేల్ అవుతుంది, మంచి ప్రైస్ కూడా వస్తుంది. మనం కూడా త్వరగా మనీని రిటర్న్ చేయగలం. వాట్ యు సే? వెరీ గుడ్ ఐడియా సార్, గుడ్ అనాలిసిస్. ఇప్పుడు మనల్ని ఆదుకునేది నందిని టెక్స్టైల్స్ మాత్రమే సార్. ఈ ప్రపోజల్కి మేము ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నాం. నేను దీనికి ఒప్పుకోను. నందిని టెక్స్టైల్స్ ఎందుకు అమ్మాలి? వేరే కంపెనీ ఏదైనా అమ్మొచ్చు కదా. దాదా రీజన్స్ చెప్పారు కదా మాన్సి. ఆ రీజన్స్ నేను యాక్సెప్ట్ చేయను. నందిని టెక్స్టైల్స్ అవర్ బ్రాండ్, అవర్ ప్రౌడ్ కంపెనీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ప్రాఫిట్ లో కూడా ఉంది, బెస్ట్ ఫ్యూచర్ కూడా ఉంది. తెలివైన ఏ బిజినెస్ మ్యాన్ కూడా అలాంటి కంపెనీని అమ్మడు. మార్కెట్ గురించి మీకు ఇంకా తెలిసినట్లేదు మాన్సీజీ. కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి అని మధ్యతరగతి సామెత ఒకటి ఉంది. హై క్లాస్ బిజినెస్ కూడా అది వర్తిస్తుంది. అవును మాన్సి మ్యామ్, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఒక ఆస్తిని అమ్ముకుంటున్నాము అంటే చాలా చీప్ రేట్కి అడుగుతారు. అదే సక్సెస్లో ఉన్న కంపెనీని అమ్ముతామంటే మనం అడిగిన ప్రైజ్ ఇస్తారు. ఇది చిన్న లాజిక్. మీ లాజిక్తో మ్యాజిక్ చేద్దాం అనుకుంటున్నారా? ఎవరిని మాయ చేస్తారు? మాయ చేయడం ఏంటి మాన్సి? ఇక్కడ అందరూ ఒకే మాట మీద ఉంటే నువ్వేంటి వేరే మాట మాట్లాడతావు? మొదటి నుంచి నాది ఒక్కటే మాట నీరజ్, మనం ఏ ఆస్తులు అమ్మకూడదు, అమ్మనివ్వని కూడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.